వీరి రాక కన్నా ముందు నిర్మాతలు తెలుసు, నటీనటులు తెలుసు, ప్రేక్షకులు తెలుసు. కానీ దర్శకుడికి ఒక హోదాని కల్పించి యాక్టర్లని స్టార్లని సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దిన దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనకల నృత్యం చూస్తూ ఉంటారు. ఈ ఇంద్రుడు దర్శకేంద్రుడు రంభ, ఊర్వశి, మేనకల్ని వెండి తెర మీద పరిచయం చేస్తూ ఉంటారు. వారి సినిమా కనుక లేట్ అయింది అంటే బ్యూటిఫుల్ హీరోయిన్ ఇండస్ట్రీకి లేట్ గా ఎంటర్ అయినట్టే. దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హ్యాట్రిక్ వర్కౌట్ అవడం లేదు కాబట్టి ఐ థింక్ రాజమౌళి గారితో హ్యాట్రిక్ చేసిన హీరోని పిలిస్తే బెటరేమో. సింహాద్రి, యమదంగ, స్టూడెంట్ నంబర్ 1. సునీల్ ని పిలిచేప్పుడు రాజమౌళి కూడా స్టేజ్ మీద రావాలండి. ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంటి? అదే నువ్వు రావా బయటికి? అంటే బయటికి రావా? అదే 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 కిచెన్ రావా బయటికి? అదే కిచెన్ లో చెప్పరా బయటికి రావడానికి చంపేస్తాను నేను, అసలు చంపేస్తాను నేను. బయటికి రావా? బయటికి రావా? రావా నువ్వు? తారక్ మళ్ళీ చంపేస్తాను రావడం, అసలు నువ్వు రావా బయటికి? మాది మా సినిమా మర్యాద రామన్న. నో వైలెన్స్, నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఏదన్నా మర్యాదగా పిలవాలని. మళ్ళీ నాకెందుకు 3 అలా తీశారు? అది మీతో కాబట్టి అలా తీసాం. ఇక్కడ మీకన్నా పెద్ద స్టార్ కాబట్టి ఇలా తీయాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయిపోయావు. బయటికి రావా? మర్యాద 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 మర్యాద. బయటికి రండి సార్, లేకపోతే కోసేస్తాను సార్. రండి బయటికి. ఏంటి? కిచెన్ లో కరెంట్ పోయింది, వైరింగ్ కిచెన్ లో మళ్ళీ కరెంట్ అన్నాడు. సంపాదన ఇప్పుడు కండించి మర్యాద మర్యాద. దిల్ రాజు గారి దగ్గర సజెషన్స్ కూడా వస్తున్నారు ఆయన. ఈ దువ్వెన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసి వస్తానన్నయ్య. నీకు ఫాదర్ గా యాక్ట్ చేస్తుందారా అన్నయ్య? అంటే అంటే మరి లోపల పెట్టి వచ్చేస్తానన్నయ్య. ఏం పెట్టేస్తారా దాన్ని? ఇది కండబలం. ప్రభాస్ గారు ప్లీజ్ 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 ఒక్కసారి. అందులోనే మీరు ఛత్రపతి. సునీల్ గారు, సార్ సునీల్ గారు, సార్ మర్యాదగా బయటికి రండి సార్. బాగోదండి. ఆ ఒక్క అడిగేది వేసేస్తే పని అయిపోద్ది ఇక్కడ. అంటే ఇది మీకు పీటర్ హైన్స్ తెలుసు కదండి, సినిమాలో యాక్షన్ చేశారు. మీరు తాడు మంచి 20 ఫీట్ మంచి పడిపోయారు. రాజమౌళి గారు బాగా క్లోజ్. ఇంకో 15 డేస్ ఫైట్ పెట్టించిన మరి మర్యాద రండి. అయితే ఈ గుడ్డ లోపల మర్యాదగా పెట్టి వచ్చేస్తానండి. సునీల్ ఏంటది? స్ప్రే. రా బయట రా. ఇక్కడి నుంచే కొట్టేస్తాను. నీకెందుకు? ఛత్రపతి ఉన్నాడు, మన యమదొంగ ఉన్నాడు, సింహాద్రి బొట్టలు ఉంది. విలన్స్ ఏం చేయలేరా? అంటే నేను ఉండాలిగా. అలా రాజమౌళి గారు నేను ఉన్నాగా. మీరు ఎప్పటికే ఉంటారుగా. నేనేగా. కాదు, రాయలసీమ మురిసిపోతుంది ఆయన నిన్ను చూసి. మురిసిపడేలా ఉంటావు అనుకుంటు నువ్వు రావట్లేదేంటి? రాయలసీమ మురిసిపోద్ది కదా అని కోనసీమ కంగారు పడింది అనుకున్నానయ్యా. విక్రమ్ సింగ్ రాథోడ్, మిస్టర్ రవితేజ అలా పిలుస్తారో మీ ఇష్టం. రే సునీలా బయట రారా. రే రారా బయటికి. మీరు వచ్చాను లోనగా. రెండు బెగలేద్దాందా? అవునా? ఇలా పిల్లితే రాడు కానీ హీరోయిన్ పిల్లితే బెటరా?
చలోనే రాయే నువ్వేనా కమింగ్ అవుట్. మీరు పిలుస్తారా? ఎక్కడా ఉన్నారు మీరు? సునీల్ హాయ్, ఐఎమ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్. కమ్. అమ్మో, రారంటారా? మీరు పిలిచినా రారా? వద్దంటారా? ఇప్పుడు ఇంతమంది పిలిచినా రాలేదు అంటే ఐ థింక్ వి నీడ్ అ స్ట్రాంగ్ వాయిస్. కొండల్ని సైతం కరిగించేటువంటి ఒక గొంతు కావాలి మనకి. పాటలతో మన రోగాల్ని సైతం నయం చేసేటువంటి ఒక గాత్రం. ది గ్రేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. కరుగుతుంది. పురుషోత్తమా నేనే బాలు. నమస్తే సార్. మీరు బయటకు వచ్చారనుకోండి, నెక్స్ట్ వీక్ పాడతా తీగల మీరే చీఫ్ గెస్ట్. లేదనుకోండి, ఒకవేళ మీరే పాడడానికి వచ్చినా సరే ఏదో సలబల చేసి మీకు ప్రైజ్ వచ్చేది. అంటే సార్ ఇప్పుడు దాకా గెస్టులు డైరెక్ట్ కూర్చోబెట్టారు, వస్తే నా ఫోటో వస్తుందేమో సార్ గెస్ట్ పొజిషన్ లోకి. ఫోటో వస్తుంది తప్పకుండా, కానీ మాలయం. ఓకే సార్. ఇంకో పని కూడా చేయొచ్చు మీరు కావాలంటే. వచ్చారనుకోండి, మీ పాటలన్నీ నేనే పాడతానండి, మీరు పాడినట్టే పాడతా. అయ్యి బాబోయ్. ఓకే సార్. వచ్చేస్తారా? నేను ట్రై ఎలా వస్తారు? మీరు ఒకసారి ఊపితో నేను 1 2 3 4 చెప్పి మళ్ళీ అంటాను. మీరు కొంచెం. ఓకే, రెడీ? 1 2 రెడీ, పరిగె. పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 చర. నిర్మాత శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ శ్రీ క్రిష్ గారు ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడాను మా స్వాగతం. అలాగే రాఘవేంద్రరావు గారి తనయుడు